Hi students, I am your Babaji sir. Today we discuss another named reaction, that is a Stark-enamine reaction. Stark-enamine reaction. Enamine reaction. Again, ఒక నేమ్డ్ రియాక్షన్ రన్ అవుతుందంటే అది సెలెక్టివ్ రియాక్టెంట్ ఉంటుంది, రియేజెంట్ ఉంటుంది, సమ్ మెకానిజం ఫాలో అవుతుంది. ఆ మెకానిజం ఫాలో అవుతూ మన ప్రోడక్ట్ ఫామ్. అయితే ఇక్కడ ఈ స్టార్క్-ఎనమైన్ రియాక్షన్ రియాక్టెంట్ ఏంటి చూడాలి, ఫస్ట్ రియేజెంట్ ఏంటి చూడాలి, అసలు రెండింటి యొక్క రోల్ ఏంటో తెలియాలి. రోల్ తెలిసాక మెకానిజం ఫాలో అవ్వాలి. మెకానిజం ఫాలో అయితే మన ప్రోడక్ట్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసేవచ్చు. దెన్ సో వాట్ ఈస్ ద రియాక్టెంట్ ఆఫ్ స్టార్క్-ఎనమైన్ రియాక్షన్ అంటే అగైన్ మళ్ళీ ఇక్కడ ఏం తీసుకుంటాడంటే సార్ ఒక సైక్లోహెక్సనోన్ తీసుకుంటాడు. సైక్లోహెక్సనోన్, రైట్? Cyclohexanone is reaction with three reagents. One is a secondary amine. Secondary amine అంటే సేమ్ pyroridine తీసుకుందాం. సెకండరీ అమీన్. సో మీరు ఫోకస్ చేయాల్సింది సెకండరీ అమీన్ ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం. నైట్రోజన్ 3 బాండ్స్లో చూడండి, ఇది కార్బన్ కనెక్ట్ అయింది, ఇక్కడ హైడ్రోజన్ కనెక్ట్ అయింది. సో అవుట్ ఆఫ్ 3 బాండ్స్లో 2 కార్బన్ కనెక్ట్ అయ్యి ఒక హైడ్రోజన్ కనెక్ట్ అయింది, దాన్ని సెకండరీ అమీన్ అంటాం. అంటే వెన్ కార్బోనిల్ కాంపౌండ్ ఈజ్ రియాక్ట్ విత్ ఎ సెకండరీ అమీన్ and then followed by alkyl halide, alkyl bromide, and then followed by acidic hydrolysis. అంటే కార్బోనిల్ కాంపౌండ్ తీసుకొని ఈ 3 టైప్స్ ఆఫ్ రియేజెంట్స్తో రియాక్ట్ చేస్తే ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ ఈ టోటల్ రియాక్షన్ అంతటిని కలిపి ఉంటుంది స్టార్క్-ఎనమైన్ రియాక్షన్ అంటాం. సో లెట్ us see the mechanism of this reaction. సో ఫస్ట్ మెకానిజం చూద్దాం. సో మెకానిజం ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మీకు చెప్పాను నేను. రియాక్టెంట్ తీసుకుంటారు, రియాజెంట్ తీసుకుంటారు. ఒక్కొక్క రియాజెంట్ ఒక్కొక్క రియాక్టెంట్తో ప్లేస్ ఆఫ్ రియాక్షన్ మారిపోతుంది. సో అక్కడ మనం ఏ ప్లేస్ ఆఫ్ రియాక్షన్తో మారుతుందో, ఏ ప్లేస్లో రియాక్షన్ చేస్తుందో ఆ ప్లేస్లో రియాక్ట్ చేస్తూ ఫర్దర్గా మన రియాక్షన్ ఫార్వర్డ్ అయిపోతే సెలెక్ట్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకేనా? దెన్ ఫస్ట్ మనం తీసుకుందాం సైక్లోహెక్సనోన్ తీసుకుందాం, రైట్? సైక్లోహెక్సనోన్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లోహెక్సనోన్ ఈజ్ రియాక్ట్ విత్ అన్ సెకండరీ అమీన్. This is the secondary amine. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే సార్ ఫస్ట్ రియాక్టెంట్లో చూడండి. సో అన్ని సింగిల్ బాండ్స్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. డబుల్ బాండ్ దెన్ ఈజీలీ పోలరైజ్డ్. సో ద pi electron towards an oxygen having the more electron negative than the carbon, so that oxygen having the partial negative charge and carbon having a partial positive charge. అంటే మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, రియాక్టెంట్లో ఏ ప్లేస్లో అది రియాక్ట్ అవుతుంది అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అసలు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ చార్జ్ వస్తుంది, ఇక్కడేమో నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఇప్పుడు ఈ పాజిటివ్ చార్జ్ని నెగిటివ్ చార్జ్ న్యూట్రల్ చేయాలి. ఎలా న్యూట్రల్ చేస్తుంది, దేంతో రియాక్ట్ అవుతుంది దాంతో న్యూట్రల్ చేయాలి. ఇది దేంతో రియాక్ట్ అవుతుంది, సెకండరీ అమీన్తో రియాక్ట్ అవుతుంది. ఈ సెకండరీ అమీన్లో కూడా పాయింట్ ఆఫ్ రియాక్షన్ ప్లేస్ ఆఫ్ రియాక్టివిటీ చూడాలి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ రియాక్టివిటీ అంటే క్లియర్గా మీకు అబ్జర్వ్ చేయండి, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనబడుతుంది. ఎప్పుడైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది నెగిటివ్ చార్జ్ క్యారీ అవుట్ చేస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ చార్జ్ క్యారీ అవుట్ చేస్తుంది దేంతో రియాక్ట్ అవుతుంది, ఈ పాజిటివ్ చార్జ్తో రియాక్ట్ అవుతుంది. ఓకేనా? దెన్ రియాక్టెంట్. సో నెక్స్ట్ అండ్ ఏంటి రావచ్చు ప్రోడక్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఇలా రాసేయండి, సైక్లోహెక్సనోన్ రాయండి. అగైన్ ఇక్కడ నేను డబుల్ బాండ్ పోలరైజ్ చేశాను కాబట్టి సింగిల్ బాండ్ ఆక్సిజన్ మైనస్ ఉంటుంది. ఈ కార్బన్ ప్లస్ దగ్గర ఏది కనెక్ట్ అవుతుంది, నైట్రోజన్ కనెక్ట్ అవుతుంది, రైట్? ఆ నైట్రోజన్ ఎక్కడుంది, 5 మెంబర్ రింగ్ వస్తుంది. అగైన్ ఆ నైట్రోజన్ మళ్ళీ హైడ్రోజన్ ఉంది. సో ఇప్పుడు నైట్రోజన్ బ్యాలెన్స్ యాక్చువల్గా 3, ఇక్కడికి వస్తే 1 2 3 4 సో కాబట్టి ఏమైంది, పాజిటివ్ చార్జ్ వస్తుంది. బ్యాలెన్స్ కన్నా ఎక్కువ ఉంటే నైట్రోజన్ దగ్గర పాజిటివ్ చార్జ్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఈ ప్రోడక్ట్ మీకు అర్థమైతే మొత్తం స్టోరీ అర్థమైపోయినట్టు. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి సార్ చూడండి, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ మళ్ళీ పాజిటివ్ చార్జ్ ఉంది. ఈ పాజిటివ్ చార్జ్ న్యూట్రల్ చేయాలంటే అర్థమంటే ఈ పర్టికులర్ బాండ్ మళ్ళీ షిఫ్ట్ చేస్తాం. ఈ నైట్రోజన్ హైడ్రోజన్ బాండ్లో మళ్ళీ హైడ్రోజన్ కన్నా నైట్రోజన్కి ఎలక్ట్రాన్ ఎక్కువ. సో దెన్ దీస్ 2 electrons మూవ్ టువర్డ్స్ నైట్రోజన్. అంటే ఆల్రెడీ నైట్రోజన్ పాజిటివ్ చార్జ్ ఉంది, 2 electrons షిఫ్ట్ అవ్వగానే నైట్రోజన్ న్యూట్రల్ అవుతుంది. అగైన్ ఎక్స్ప్రెస్ ఎక్కడ అటాక్ అయిపోతుంది, ఆక్సిజన్ మైనస్ దగ్గర అటాక్ అవుతుంది. దెన్ ద రియాక్షన్ ఈస్ జస్ట్ మన మెకానిజం ఒకటే ఫాలో అవ్వండి. సో స్టెప్ అంటే ఈ ప్రోడక్ట్ రాసేటప్పుడు దేని బేస్ చేసుకుని రాయాలా, దీని బేస్ చేసుకుని రాయాలి. ఈ ప్రోడక్ట్ రాసేటప్పుడు దేని బేస్ చేసుకుని దీని ప్లేస్ రాస్తుంది, అంతే. బైహార్ట్ చేయడం లేదు, చాలా సింపుల్ ఈక్వేషన్ మెకానిజం. సో 6 మెంబర్ రింగ్ ఉంది, అలానే రాసాను నేను, రైట్? పైన రాయండి. పైన ఏమైంది, ఆక్సిజన్ మైనస్ కదా, ఆక్సిజన్ మైనస్. చూడండి ఇక్కడ ఆక్సిజన్ మైనస్ ఏం చేస్తుంది, ఇక్కడ H+ ఎలిమినేట్ చేస్తాం.
ఎందుకు ఎలిమినేట్ చేసాం? ఫర్ న్యూట్రలైజేషన్. సో ఈ H ప్లస్ ఆక్సిజన్ మీద అటాచ్ చేయండి. సో OH కింద కన్వర్ట్ అవుతుంది. అగైన్ ఈ బాండ్ ఇక్కడ వస్తుంది నైట్రోజన్. ఈ నైట్రోజన్ మళ్ళీ సేమ్ 5 మెంబర్ రింగ్. ఓకే, నైట్రోజన్ అగైన్ మళ్ళీ లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రైట్? సో ఈ పర్టికులర్ పాయింట్ న్యూట్రల్ చేసాం. న్యూట్రల్ చేసేటప్పుడు H ప్లస్ ఎలిమినేట్ చేశాను. ఈ H ప్లస్ ఎక్కడ అటాక్ చేసిన? ఆక్సిజన్ మైనస్ అటాక్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనం క్లియర్గా ఏంటి అర్థమవుతుంది? ఈ ఆక్సిజన్ మైనస్ అనేది H ప్లస్ అటాక్ చేసి OH కింద కన్వర్ట్ అయిపోయింది. ఇక నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇక్కడ OH అనేది కన్వర్ట్ అయిందో ఇక్కడ మళ్ళీ సేమ్ అడ్జసెంట్ పొజిషన్ ఉంటే ఇక్కడ కార్బన్ ఉన్నది. 2 బాండ్స్ కనుక 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, అందులో ఒక హైడ్రోజన్ హైలైట్ చేయండి. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక OH కలిపి ఏం చేస్తారంటే వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేసేది. ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్ పోయిందో మళ్ళీ ఇది సేమ్ ఇక్కడ నుంచి మన నెక్స్ట్ ఫర్దర్ ప్రోడక్ట్ ఏంటంటే ఫర్దర్ ప్రోడక్ట్ 6 మెంబర్ రింగ్ రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దెన్ ఇక్కడ OH ఇక్కడ H పోయింది కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ డబుల్ బాండ్ వస్తుంది. అండ్ పైన అగైన్ ఇంతకు ముందులాగా ఏముంది? నైట్రోజన్ దగ్గర ఏంటి సార్? 5 మెంబర్ రింగ్. అగైన్ ఈ నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఓకేనా సార్? అంటే మన రియాక్షన్లో ఏంటి వాడాము? ఫస్ట్ సైక్లోహెక్సానోన్ తీసుకున్నాను, సెకండరీ ఏమితో రియాక్ట్ అవ్వాలా, తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ అయితే ఏదైతే అదే. అలాగే నెక్స్ట్ యాసిడిక్ హైడ్రోజన్ రియాక్ట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చెప్పుకున్నాం? సైక్లోహెక్సానోన్ సెకండరీ ఏమైనా రియాక్ట్ చేస్తుంది. సైక్లోహెక్సానోన్ సెకండరీ ఏమైనా రియాక్ట్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు దీని పేరు ఏంటి అనొచ్చు సార్? చూడండి, డబుల్ బాండ్ ఉంది కదా, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈను. నైట్రోజన్ దీన్ని ఎమీన్ అంటే టోటల్గా దీన్ని ఏమంటారు సార్? ఈను ప్లస్ ఎమీన్. టోటల్గా దీని పేరు ఏముంది? ఈనమైన్. చూడండి, అక్కడ హెడ్డింగ్లో ఏం డిస్కస్ చేసాం? స్టార్ కేనమైన్ రియాక్షన్. ఆ స్టార్ కేనమైన్ రియాక్షన్ చూడండి, అది ఈనమైన్. ఇప్పుడు ఈనమైన్ మళ్ళీ దేంతో రియాక్ట్ చేయాలి? రెండో రియేజెంట్ ఉంది కదా, ఆల్కైల్ బ్రోమైడ్తో రియాక్ట్ చేయాలి. ఈనమైన్ ఈజ్ రియాక్ట్ విత్ ఆల్కైల్ బ్రోమైడ్. మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఆల్కైల్ బ్రోమైడ్ అనేది బిఆర్ మైనస్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇది బిఆర్ మైనస్ కింద ఎలిమినేట్ అయిపోతుందో ఇక్కడ R ప్లస్ ఉంటుంది. R ప్లస్ ఎక్కడ మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అని అంటే మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ కనెక్ట్ అవ్వాలి. దీన్ని ఇక్కడ ఏది హైలైట్ చేస్తాం? అగైన్ మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే లోన్ పేర్ ఫ్యాక్టర్స్ని నెగిటివ్ చార్జ్ కింద తీసుకోవచ్చు, బాండ్ కింద తీసుకురావచ్చు. సో కాబట్టి లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఈ బాండ్ దగ్గర షిఫ్ట్ చేయండి. అప్పుడు ఈ బాండ్ ఇక్కడ ఇలా షిఫ్ట్ చేయండి. అంటే క్లియర్గా ఏమైపోద్ది? ఈ లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఇక్కడ బాండ్ అంటే డబుల్ బాండ్ కింద జనరేట్ అయిపోతుంది. ఈ బాండ్ ఎలా షిఫ్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ చార్జ్ దగ్గర ఈ R ప్లస్ కనెక్ట్ అవుతుంది. దెన్ ద ప్రొడక్ట్ ఈస్ చూడండి మళ్ళీ సేమ్ ఇక్కడ రాసేటప్పుడు దేని మీద డిపెండింగ్ అవుతుంది? దీని మీద. ఇది చూసి రాసుకెళ్ళిపోవడం. ఫస్ట్ 6 మెంబర్ రింగ్, రైట్? 6 మెంబర్ రింగ్ దగ్గర పైన చూడండి నైట్రోజన్ 5 మెంబర్ రింగ్, రైట్? సో నెక్స్ట్ నైట్రోజన్కి దీనికి కలిపి ఏమవుతుంది? బాండ్ వస్తుంది అన్నాను. సో నైట్రోజన్ వ్యాలెన్స్ యాక్చువల్గా 3, ఇక్కడ వ్యాలెన్స్ పెరిగిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏ చార్జ్ వస్తుంది? పాజిటివ్ చార్జ్ వస్తుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏముంది? ఇక్కడ నెగిటివ్ బాండ్ వస్తుంది. నెగిటివ్ దేంతో కనెక్ట్ అవుతుంది? Rతో కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇక్కడ వరకు మనకి ఏం జరిగింది? ఆల్కలేషన్ జరిగింది. ఓకే, దెన్ మళ్ళీ మీకు ఏంటి? మీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ పడాలి. నైట్రోజన్ మళ్ళీ పాజిటివ్ చార్జ్ వస్తుంది, మళ్ళీ న్యూట్రల్ చేయాలి. న్యూట్రల్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడున్న పై ఎలక్ట్రాన్స్ మళ్ళీ పై ఎలక్ట్రాన్స్ ఇలా ఈ విధంగా షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడున్న పై ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ న్యూట్రల్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ మళ్ళీ ప్లస్ చార్జ్ వస్తుంది. ఈ ప్లస్ చార్జ్ మళ్ళీ దేంతో రియాక్ట్ అవుతుందంటే సార్, ఇప్పుడు మనం ఎసిడిక్ హైడ్రోలిసిస్ అన్నాంగా. ఎసిడిక్ హైడ్రోలిసిస్ అంటే అర్థం ఏంటి? H ప్లస్ అండ్ H2 అని. ఇప్పుడు ఈ H2Oతో రియాక్ట్ చేస్తాం. ఇక్కడ H2 అంటే లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, లోన్ పేర్ ఫ్యాక్టర్ రియాక్ట్ చేస్తాం. ఈ లోన్ పేర్ ఫ్యాక్టర్స్ అంటే నెగిటివ్ చార్జ్ కదా, నెగిటివ్ చార్జ్ కాబట్టి ఈ కార్బన్ ప్లస్ దగ్గర కనెక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్? ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. రైట్, సో ఇక్కడ మనం ఏమనుకున్నాం సార్? ఈరోజు ఏం డిస్కస్ చేస్తాం? స్టార్ కేనమైన్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద స్టార్ కేనమైన్ రియాక్షన్ అంటే ఏం చెప్తాం? when carbonyl compound is react with a secondary amine and the followed by an alkyl halide and followed by acidic hydrolysis to get the selective the respective product. So what is the respective product అంటే మనం మెకానిజం చేసాక వస్తుంది. అసలు మెకానిజం ఏంటి? ఫార్వర్డ్ చేసాం మనం. ఫస్ట్ సైక్లోహెక్సానోన్ తీసుకున్నాం, సెకండరీ అమైన్ తీసుకున్నాం. సో ఈ పర్టికులర్ ఇలా చేస్తే మనకి ఏమైంది? ఈనమైన్ వచ్చింది. ఈ ఈనమైన్ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ చేసి వచ్చింది. అండ్ ఫైనల్గా హైడ్రోలిసిస్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మిగతా రిమైనింగ్ రియాక్షన్ రాద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ జస్ట్ మీరు ఆ మెకానిజం యారోస్ మీరు ఫాలో అయితే ఈక్వేషన్ పార్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ బై హార్ట్ చేయడానికి ఏం లేదు.
ఇది ఒక్కటి తెలిస్తే సరిపోతుంది అంతే. మిగతావన్నీ కూడా ఏ ప్లేస్తో రియాక్ట్ చేయాలో ఆ ప్లేస్తో రియాక్ట్, జస్ట్ సింపుల్ కాన్సెప్ట్. లాజిక్ మీరు ఫాలో అయితే ఇక్కడ ఏముండదు, రైట్? సో మనకి ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ నుంచి నేను తీసేస్తున్నాను. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఇక్కడ రాస్తున్నాను. సో రాసేటప్పుడు నేను ఏంటి రాస్తాను చూడండి. ఫస్ట్ సైక్లోహెక్సేన్, సో పైన నైట్రోజన్ 5 మెంబర్ రింగ్, ఓకే. లోన్ పేర్ ఫ్యాక్టర్స్ అలానే ఉంటుంది. ఇక్కడ ఆర్ గ్రూప్ ఉన్నది. ఇక్కడ ఏంటి కనెక్ట్ అయిద్దిగా H2O. H2 అంటే H2O కదా. ఇక్కడ లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి కనెక్ట్ అయిపోయింది. ఆక్సిజన్ మళ్ళీ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 ఉండాలి. ఇక్కడ 3 వచ్చేస్తుంది కాబట్టి ఆక్సిజన్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఏ చార్జ్ వస్తుంది? పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏ ప్లేస్ న్యూట్రల్ చేయాలి? ఆక్సిజన్ ప్లేస్ న్యూట్రల్ చేయాలి. ఆక్సిజన్ ప్లేస్ న్యూట్రల్ చేయాలంటే ఇక్కడున్న 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ వైపు షిఫ్ట్ చేస్తారు. అప్పుడు ఏమైంది? ఆక్సిజన్ ప్లేస్ న్యూట్రల్ అయిపోతుంది, H+ బయటకు వస్తుంది. ఈ H+ మళ్ళీ ఏది అట్రాక్ట్ చేస్తుంది? ఇక్కడ నైట్రోజన్ అట్రాక్ట్ చేస్తుంది. నైట్రోజన్ అట్రాక్ట్ చేస్తుందంటే మళ్ళీ సేమ్ ఏమవుతుంది? ఇక్కడ 6 మెంబర్ రింగ్. చూడండి సార్, చాలా సరదాగా ఉంటుంది మెకానిజం. మీరు ఫాలో అయితే ఎలాంటి నేమ్డ్ రియాక్షన్ ఈజీగా రాసేయగలుగుతాం. 6 మెంబర్ రింగ్. 6 మెంబర్ రింగ్ మళ్ళీ నేను ఏం రాసాను? నైట్రోజన్ మళ్ళీ సేమ్ 5 మెంబర్ రింగ్ రాయండి. ఇక్కడ ఏం చేశాను సార్? H+ ఈ నైట్రోజన్ దగ్గర కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ నైట్రోజన్ దగ్గరికి వచ్చింది. నైట్రోజన్ మళ్ళీ 4 బాండ్స్ వచ్చాయి కాబట్టి నైట్రోజన్ మళ్ళీ ఏమొస్తుంది? పాజిటివ్ చార్జ్ వచ్చేసింది. మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్లో ఏమైందిరా? OH కనెక్ట్ అయింది. ఎప్పుడైతే OH దగ్గర ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ ఆర్ గ్రూప్ ఉంది. ఇక్కడ H+ ఎప్పుడైతే పోయిందో ఆక్సిజన్ వ్యాలెన్స్ 2 సరిపోయాయి కదా. 2 సరిపోయాయంటే అర్థం ఏంటి? ఇక 2 లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలానే అగైన్ మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ మళ్ళీ న్యూట్రల్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ కార్బన్కి నైట్రోజన్ బాండ్ని ఈ 2 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ షిఫ్ట్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? ఏది బయటికి పోతుంది? క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇదంతా మొత్తం మాలిక్యూల్ అంతా బయటకు పోతుంది కదా. పిరోలిడిన్ బయటకు పోతుంది కదా. అంటే ఏంటి బయటకు పోయింది? పిరోలిడిన్ అది బయటకు పోయింది. చూడండి, 2 ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ చేస్తాం. ఒక బాండే కదా, కార్బన్ నైట్రోజన్ సింగిల్ బాండ్ ఉంది. ఆ 2 ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ షిఫ్ట్ చేస్తే ఈ పార్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఏంటో పార్ట్? 5 మెంబర్ రింగ్. దాన్ని సెకండరీ మీన్. ఇంతకుముందు సెకండరీ మీన్తో రియాక్ట్ చేసాం కదా, సెకండరీ మీన్ బయటకు పోయింది. అప్పుడు ఇక్కడ ఏ ఛార్జ్ మిగులుతుంది? పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయిగా, ఈ లోన్ పేర్ ఫ్యాక్టర్స్ ఈ పాజిటివ్ ఛార్జ్ కలిపి మళ్ళీ బాండ్ ఫామ్ అవుతుంది. బాండ్ ఫామ్ అయితే మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ ఏమొస్తుంది? ఒక నిమిషం. సిక్స్ మెంబర్ రింగ్. సో ఇదంతా బయటకు పోయింది సెకండరీ మీన్. పైన అర్థం OH, ఇక్కడ 6, ఇక్కడ ఏముండదు ఇలా షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ పాజిటివ్ చార్జ్, ఇక్కడ లోన్ పేర్ ఫ్యాక్టర్స్. ఈ పాజిటివ్ లోన్ పేర్ ఫ్యాక్టర్స్ కలిపి ఎక్స్ట్రా బాండ్ వస్తుంది. ఎక్స్ట్రా బాండ్ వచ్చిందంటే మళ్ళీ సేమ్ ఆక్సిజన్ దగ్గర ఎక్స్ట్రా బాండ్ వచ్చింది కాబట్టి ఆక్సిజన్ దగ్గర మళ్ళీ ప్లస్ చార్జ్ అండ్ ఆర్ గ్రూప్. అగైన్ మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ మళ్ళీ న్యూట్రల్ చేయాలి కదా. న్యూట్రల్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం? అక్కడ H+ రిమూవ్ చేయడమే. ఓకేనా? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని ఇటు షిఫ్ట్ చేసేస్తారు. షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఆక్సిజన్ ప్లేస్ న్యూట్రల్ అయిపోతుంది, H+ బయటకు పోతుంది. ఇప్పుడు మన ప్రోడక్ట్ ఏమవుతుంది? 6 మెంబర్ రింగ్, డబుల్ బాండ్ O అండ్ దెన్ R. ఓకేనా? అంటే మనకి ఏంటి ప్రొడక్ట్ ఫామ్ అయింది చెప్పండి? ఆల్కలైటెడ్ సైక్లోహెక్సానోన్ ఫామ్ అయింది. సో వాట్ ఈస్ ద స్టార్కేనమైన్ రియాక్షన్ అంటే ఏం చెప్పొచ్చు? When cyclohexanone is reacted with a secondary amine and followed by alkyl halide and followed by acidic hydrolysis, we get secondary alkylated, secondary and two alkylated, 2 కదా, 2 alkylated cyclohexanone form అయింది. సో దట్ ఈస్ ద స్టార్కేనమైన్ రియాక్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మళ్ళా చెప్తున్నాం, మనం డీల్ చేస్తుంది క్లస్టర్ C2 పేపర్. ఈ C2 పేపర్లో యూనిట్ 4లో ఉన్న నేమెట్ రియాక్షన్లో ఆల్రెడీ మనం ఏం డిస్కస్ చేసామంటే మ్యానేజ్ రియాక్షన్, రాబిన్సన్ యానిలేషన్, సెప్రో రియాక్షన్ అండ్ స్టార్కేనమైన్ రియాక్షన్ డిస్కస్ చేసాం. ఇంకా మనకు మిగిలినవి ఏంటి ఉన్నాయి సార్ అంటే విట్టిగ్ ఉన్నది, అంబులంగ్ ఉంది, PTC ఉంది. వీటిలో ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అంటే రాబిన్సన్ ఇంపార్టెంట్, అలాగే స్టార్కేనమైన్ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం మెకానిజం పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఏంటి సార్ అంటే ఒక బేసిక్ నాలెడ్జ్, అంటే మనకి ఈ డిగ్రీ లెవెల్లో
అదే పీజీ లెవెల్కి వచ్చేసరికి దీనికి మళ్ళీ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే అప్లికేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ సెకండరీ మీన్ తీసుకున్నాం కదా, ప్యూరోలిడిన్ తీసుకున్నాం కదా, అలాగే మనం ఆల్కైల్ బ్రోమైడ్ తీసుకున్నాం. ఆల్కైల్ బ్రోమైడ్లో హాలోజన్ కంటైనింగ్ ఏదైనా తీసుకోవచ్చు, అసిడిక్ క్లోరైడ్ తీసుకోవచ్చు, ఏదైనా. అలా మన మెకానిజం ఫాలో అవుతూ రెస్పెక్ట్ టు కాంపౌండ్స్ అనేవి ప్రొడక్ట్స్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. ఏదైనా కూడా ఒకటి పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే రియాక్షన్స్తో మనకు సంబంధం లేదు. ఆ రియాక్షన్ వాడే రియాక్టెంట్ ఏంటో తెలుసుకోవాలి, రియేజెంట్ ఏంటో తెలుసుకోవాలి. ఈ రియేజెంట్ ఆ రియాక్టెంట్లో ఏ రోల్ ప్లే చేస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఆ రోల్ ప్లే చేస్తే ఆ మెకానిజం ఫాలో అయితే అలాంటిదని ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఈజ్ ద స్టార్క్ ఎనామైన్ రియాక్షన్. సో కొంచెం మంది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.